Okay. Pardon, sir. So, friends. Akak apa dulu? வாங்கம்மா ஃபேமிலி யாராவது கெட்டுకోండి చూడండి ఫ్రెండ్స్ కొత్తగా ఓపెన్ చేస్తున్నారు இப்போதான் காட்டுறாங்க ஒரு நார்மல் ஃபர்ஸ்ட் போட்டோ எடுக்கணும் గుల్ఫాన్ ఓకే సో ఐస్ క్రీమ్ కేక్ ఐస్ క్రీమ్ కేక్ సార్ ప్లేట్ సార్ రూపాయి కూడా ఉండండి వైపు కూర్చున్నా రెడీ చూడండి ఫ్రెండ్స్ ఇది ఎంట్రన్స్ ఫుల్గా ఉండరు జనాభా ఫ్రెండ్స్ ఈ డ్రీమ్ స్టోన్ క్రీమరీ
అనే షాప్ ఎక్కడ ఉందంటే ఇంజింబాకం ఈసీఆర్ మహాబలిపురం పోయే రూట్లో ఉంది. అది ఎక్కడంటే రెడ్ వుడ్ హోటల్ రిసార్ట్స్ అనే ఉంది, రిసార్ట్స్ ఉన్నాయి కదా, దాని లోపల ఉందన్నమాట. ఇక్కడ వచ్చారు బర్త్డే పార్టీ చేసుకోవచ్చు, ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ ఫ్యామిలీ అట్లాంటివి చేసుకోవచ్చు. అక్కడ ఉంది, చూపిస్తాను చూడండి, రిసార్ట్ కూడా చూపిస్తాను చూడండి. చూడండి కనిపిస్తుందండి, మంచి లొకేషను, రిసార్ట్ తగ్గట్టుగా ఉంది. ఇంకొక ఏంటంటే స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది ఇక్కడ. ఇండోర్ గేమ్స్, రెస్టారెంట్ ఉంది, స్విమ్మింగ్ పూల్ కనిపిస్తుంది అంటే స్విమ్మింగ్ పూల్స్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి అన్నమాట. ఈ హోటల్ రిసార్ట్ లోపల వాటిలో డ్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ షాప్ ఉంది. యాక్చువల్లీ ఈ షాప్ వచ్చారు మన స్నేహితుడే ఓపెన్ చేశారు, అందువల్ల మనం ఇక్కడికి వచ్చాము. అతనికి ఆల్ ద బెస్ట్ చెప్పాము మనం. మీకు ఇది మొత్తం చూపిస్తా ఉండండి. ఈ షాప్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఈజీపీ గోల్డెన్ బీచ్ ఉంది కదా ఈసీఆర్లో, దాని పక్కన కోల్డ్ స్టోన్ ఉంది. కోల్డ్ స్టోన్ కనిపిస్తుంది అండి, యూఎస్ఏ బ్రాండ్. దానికి అట్లాగా ఆపోజిట్లో రెడ్ వుడ్ కనిపిస్తుందండి ఈసీఆర్. ఇది మహాబలిపురం పాండిచ్చేరిలో రూట్ అనమాట, కనిపిస్తుందండి. దానికి ఆపోజిట్లో వచ్చిన స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. చాలామంది స్నానాలు చేస్తూ ఉంటారు పిల్లలంతా. దాని లోపలికి వెళ్తే చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చాక రిసెప్షన్ ఇది అనమాట. అట్లాగా లోపలికి వస్తే ఇది ఎంట్రన్స్ కనిపిస్తుందండి. ఇది వచ్చి అడ్మిన్ ఆఫీస్, ఇటు పక్క వచ్చి స్విమ్మింగ్ పూల్. నేరుగా వెళ్తే మన డ్రీమ్ స్టోన్కి వెళ్ళిపోవచ్చు అన్నమాట. చూడండి రెస్టారెంట్ చెప్పాను కదా, రెస్టారెంట్ లోపల చూడండి డైనింగ్ అంతా చూడండి రిసార్ట్లో ఉన్నట్టుగా ఉంది. చూడండి మనం ఏదైనా బర్త్డే పార్టీ చేసుకోవాలనుకుంటే ఇట్లాంటివి చేస్తారు. ఇప్పుడు తింటున్నారు చూడండి, ఒక అతను వడ్డించుకుంటున్నాడు, మనం కూడా పోయి తినొచ్చు అన్నమాట. ఎందుకంటే అక్కడ డ్రీమ్ స్టోన్ అనేది ఇప్పుడు తిరిగితే స్విమ్మింగ్ పూల్ కనిపిస్తుందండి, స్విమ్మింగ్ పూల్. మీరు ఈసీఆర్ సైడ్ వస్తే మర్చిపోకుండా డ్రీమ్ స్టోన్కి రండి. చూడండి ఫ్రెండ్స్, ఈజీపీ గోల్డెన్ బీచ్ ఇది. దీనికి ఆపోజిట్లోనే మన ఫ్రెండ్ షాప్ పెట్టి ఉన్నాడు. మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళబోతున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఫుల్గా ఇవాళ లీవ్ కాబట్టి ఫుల్ కార్ పార్కింగ్. ఈజీపీ లోపల కార్ పార్కింగ్గా ఉంటాయి, కార్ పార్కింగే లేదు, గేట్లు లాక్ చేసి. ఫ్రెండ్స్ ఫుల్గా జామ్ అయిపోయింది చూసారా. మన ఫ్రెండ్స్ వచ్చేసరికి దీనికి ఆపోజిట్లోనే ఓపెన్ చేస్తున్నాడు. దీని గురించి తర్వాత మాట్లాడతాను. ఈజీపీ మెరీనా కింగ్డమ్ దీనిలో చాలా బాగుంటుంది. చూడండి మన ఫ్రెండ్స్ వచ్చారు, ఎక్కడ ఓపెన్ చేసేసి వస్తారు, కొత్తగా ఓపెన్ చేస్తున్నట్టున్నారు. ద జంగులా తర్వాత కోల్డ్ స్టోన్ యూఎస్ఏ బ్రాండ్ ఇంకా ఇక్కడ చూడండి. దీనికి ఆపోజిట్లోనే మన ఫ్రెండ్ ఓపెన్ చేస్తున్నాడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోతున్నాం రండి. చూడండి ఫ్రెండ్స్, దీని లోపలికి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మన షాప్ ఎక్కడ ఓపెన్ చేశారు. రమేష్ ఇదాపా ఫ్రెండ్స్, దీని లోపలికి వెళ్తున్నాను చూడండి. కొత్తగా రెడ్ వుడ్ హోటల్ రిసార్ట్ స్విమ్మింగ్ పూల్ కనిపిస్తుంది చూసారా. ఇదిగోండి స్విమ్మింగ్ పూల్లో చాలా మంది మోస్తున్నారు చూడండి. ఈ చెట్టు చూడండి సార్, ఏదో కొత్తగా ఉంది పువ్వు.
ఫ్రెండ్స్ ఇక్కడ రిసార్ట్లో చెప్పాను కదా, ఇక్కడ పిల్లలు ఆడుకుంటాకి కుర్చీ లాంటిది ఉండదు చూడండి. అట్లాగే వచ్చేసరికి స్విమ్మింగ్ పూల్ మొత్తం చూపిస్తాను రండి. స్విమ్మింగ్ పూల్ ఇదిగోండి, ఇది వచ్చేసరికి చిన్నపిల్లలకి అన్నమాట. ఓకే, చిన్నపిల్లలకి ఇది. అట్లాగే అది వచ్చేసరికి చూడండి పెద్దగా ఉంది. ఇది వచ్చేసరికి పెద్దలు ఉంటారు కదా వాళ్ళకి అన్నమాట. మధ్యలో వచ్చి బార్డర్ ఉంది చూడండి. ఈ బార్డర్ వచ్చేసరికి పిల్లలు దాటి క్రాస్ చేసి వెళ్ళకూడదని చెప్పి అన్నమాట. చూడండి అక్కడ వచ్చేసరికి డ్రెస్సింగ్ టేబుల్, డ్రెస్ చేంజ్ చేసుకుంటారు అందుకు అక్కడ ఉంది. స్విమ్మింగ్ పూల్ మొత్తం చుట్టూ తిరిగి చూపిస్తాను రండి. ఇది వచ్చేసరికి జెంట్స్కి డ్రెస్సింగ్ చేంజ్ చేసుకుంటాకి, అవతల వచ్చేసరికి బాయ్స్కి జెంట్స్కి. చూడండి ఎట్లా ఉందో, మామూలుగా లేదు కదండి. కంపల్సరీ ఇక్కడ వస్తే మీరు ఏది మిస్ అయిపోకండి. దీంట్లోంచి దిగుతారన్నమాట. స్టెప్స్ కనిపిస్తుంది అండి. ఓకే ఫ్రెండ్స్, మర్చిపోకుండా నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, చెన్నైలో మీ తెలుగోడు.